మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ సిరీస్లో 11వ సిరీస్ చూస్తున్నారు మిత్రులారా. ఇప్పటివరకు 10 సిరీస్ నేను ఈ వీడియోలు చేశాను. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానని మీకు ఇంతకుముందు చెప్పాను మిత్రులారా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా ఈజీగా తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేసే అవకాశం ఏదైనా ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగే మిత్రులారా. మీరు ఒక గోల్ పెట్టుకొని మీ లక్ష్యాన్ని ఏర్పరచుకొని మీరు కనుక ఒకే కంపెనీలో రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ పోతే ఖచ్చితమైన విజయాన్ని మీరు సాధించవచ్చు మిత్రులారా. ఆ విషయాలన్నీ కూడా ఈ సిరీస్ రూపకంగా మీకు వివరిస్తూ ఉన్నాను. ఎలా పని చేయాలి, ఎలా పని చేస్తే సక్సెస్ అవుతారని చెప్తున్నాను మిత్రులారా. ఈ సిరీస్ వీడియోలు అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూస్తే ఖచ్చితంగా మీ యొక్క మైండ్ చేంజ్ అవుతుంది. మీరు ఒకే కాన్సెప్ట్లో ఎలా వర్క్ చేయాలి, మీరు బిజినెస్లో ఎలా సక్సెస్ కావాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటారు మిత్రులారా. అదే విధానంలో ఈరోజు 11వ భాగాన్ని మీకు అందిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది. మీ బిజినెస్లో ఒక మార్పు తీసుకొస్తుంది మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక బిజినెస్లోకి వచ్చారు అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు మిత్రులారా, అది తెలుసుకోండి. మీరు ఒక లెగసీ సృష్టించడానికి వచ్చారు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ప్రపంచంలో 95% మంది, ప్రపంచంలో 95% పీపుల్స్ అంటే సాధారణ జీవితం గడుపుతుంటే కేవలం 5% మంది మాత్రమే చరిత్ర సృష్టిస్తున్నారని మిత్రులారా. మరి మీరు కూడా ఆ 5%లో ఉండాలి అంటే, మీరు కూడా ఆ 5%లో ఉండాలనుకుంటే ఆ 5% పీపుల్స్ కష్టపడే మనస్తత్వాన్ని వాళ్ళు ఎలా 5% చేరుకున్నారు అని తెలుసుకొని మీరు కూడా 5%కి వెళ్ళొచ్చు మిత్రులారా. ఆ వెళ్ళే అవకాశం ఏదైనా ఉంది అంటే అది నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఉంటుంది. మీరు కూడా 5% వాళ్ళు అనుభవించే సక్సెస్ని మీరు కూడా అనుభవించాలి మిత్రులారా. ఇప్పుడు మీరు యాక్షన్కి సిద్ధంగా ఉండండి. యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఒక్కసారి గట్టిగా శ్వాస తీసుకోండి. ఈరోజు మీలోని ఓటమి అనే భయాన్ని చంపేయండి. ఈ రోజు నుండి గట్టిగా శ్వాస తీసుకొని ఈ రోజు నుండి మీలో ఉన్న ఓటమి అనే భయాన్ని చంపేయండి మిత్రులారా. మీరు విమర్శలకు భయపడకండి. విమర్శలు అనేవి ఈ విజయానికి ఇంధనం అని తెలుసుకోండి. మీరు ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు జనం నవ్వుతున్నారా, మీ బంధువులు మిమ్మల్ని చూసి ఏలన చేస్తున్నారా, అయితే మీకు ఒక శుభవార్త మిత్రులారా, మీరు సరైన దారిలోనే ఉన్నారు. నువ్వు గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే చేతులు నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను చూసి వేలెత్తి చూపిస్తాయి అనే సత్యాన్ని తెలుసుకో. ఆ వేళ్ళని మురిపించేలా నీ సక్సెస్ ఉండాలి మిత్రులారా. ఆ వేళ్ళని మురిపించేలా నీ సక్సెస్ ఉండాలా. కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు ఫలితం మీద ఆశ పెట్టుకోకు, నీ పని మీదనే నువ్వు దృష్టి పెట్టు అని చెప్తాడు మిత్రులారా. అంటే కర్మణ్య వాధికారేస్తే మా ఫలేష్ కదేశన అని చెప్తాడు కదా మిత్రులారా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అని అర్థం మిత్రులారా. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అని అర్థము. ఒకరు వద్దు అంటే కోట్లాది మంది నీ కోసం బయట ఎదురు చూస్తున్నారని నువ్వు పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నెక్స్ట్ వాళ్ళకి చెప్పడానికి వెళ్ళగలుగుతావు. అప్పుడే నువ్వు టీం బిల్డింగ్ చేయగలుగుతావు మిత్రులారా. నువ్వు ఒక లీడర్గా ఎదగాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనుషులను మేనేజ్ చేయడం కాదు అనే సత్యాన్ని తెలుసుకో. నువ్వు లీడర్గా ఎదగాలంటే మనుషులని మేనేజ్ చేయడం కాదు అనే సత్యం తెలుసుకొని మనుషులను ప్రేమించడం అనేది సత్యం తెలుసుకొని ప్రేమించడం మొదలుపెట్టి మిత్రులారా. నాయకత్వం అంటే ఒక నిజమైన లీడర్ తన టీం వెనుక నడుస్తాడండి. ఒక నిజమైన లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు తన టీం వెనకాల నడుస్తాడు. కష్టం వచ్చినప్పుడు ముందు నిలబడతాడు. అతనే లీడర్ అవుతాడు మిత్రులారా. ఇక్కడ మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక డైమండ్లా చూడండి మీరు. అప్పుడే మీ యొక్క టీం పెరుగుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న సూత్రమే ఇది కదా. మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఒక డైమండ్లా చూడండి. వారు ఇంకా మెరవకపోవచ్చు, కానీ వారిలో ఆ శక్తి ఉందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఆ శక్తిని బయటకు తీయడమే మీ బాధ్యత అని తెలుసుకోండి. గుర్తుంచుకోండి మిత్రులారా. డూప్లికేషన్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్కి ఒక ఆయువు పట్టు అనే సత్యాన్ని తెలుసుకోండి. డూప్లికేషన్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్కి ఒక ఆయువు పట్టు లాంటిది. మీకు డూప్లికేషన్ లేనిదే మీ నెట్వర్క్ పునాది. మీరు కనుక డూప్లికేషన్ చేయకపోతే పునాది లేని ఇల్లు ఎలా ఉంటుందో మీ డూప్లికేషన్ చేయకపోతే మీ టీం అలాగే ఉంటుంది అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. అలాగే మీరు మీ టీంకి ఒక ఆదర్శంగా ఉండాలంటే మీలో కన్సిస్టెన్సీ అనేది ఏర్పరచుకోవాలి మిత్రులారా. కన్సిస్టెన్సీ అనేది అసలైన రహస్యాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది 3 నెలలు చేస్తారు, ఫలితం రాకపోతే వదిలేస్తారు. కానీ గుర్తుంచుకోండి, గొడ్డలితో ఒక చెట్టును నరికినప్పుడు 99 దెబ్బలకు అది పడిపోకపోవచ్చు. గొడ్డలతో మీరు ఒక చెట్టును నరికినప్పుడు 99 దెబ్బలు కొట్టినా అది పడకపోవచ్చు, కానీ 100వ దెబ్బకు అది కూలిపోతుందనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే 100 దెబ్బలకు అది పడాలంటే ముందు 99 దెబ్బలు కొట్టాలి కదా. ఆ కొట్టే ఎంపిక మీదే కావాలి కదా మిత్రులారా. అందుకోసమే మీరు 3 నెలలకు
క్విట్ అవ్వకండి. క్విట్ అవుతే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు అన్న సత్యాన్ని తెలుసుకోండి. నీ కళ నీకు నిద్ర పట్టనివ్వకుండా ఉండాలి మిత్రులారా. అప్పుడే నీ గోల్ కోసం, నీ లక్ష్యం కోసం నువ్వు పని చేయగలుగుతావు. నీ కళ నీకు నిద్ర పట్టనివ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే నీ గోల్ కోసం, నీ లక్ష్యం కోసం పని చేయగలుగుతావు. మిత్రులారా, ఈ బిజినెస్లో ఓడిపోయిన వారు ఎవరు లేరు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో ఓడిపోయిన వారు ఎవరు లేరు. కానీ కేవలం మధ్యలో వదిలేసిన వారే చాలామంది ఉన్నారని సత్యాన్ని తెలుసుకోండి. క్విట్టర్స్ మాత్రమే ఈ బిజినెస్లో ఉంటారు. మీరు క్విట్టర్ అవుతారా లేక విన్నర్ అవుతారా అనేది మీరే నిర్ణయం తీసుకోండి. మిత్రులారా, మీరు ఈ బిజినెస్లో సింహం లాంటి గర్జన చేయండి. మీరు ఎదగండి. ఎదిగే శక్తి మీలో ఉంది. ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి విజయం సాధించడానికి జన్మ తీసుకున్నాడు అనే రహస్యాన్ని తెలుసుకుని మీరు కూడా విజయం సాధించడానికి ప్రణాళిక వేసుకోండి. మీ చెవుల్లో విజయం అనేది మారుమోగాలి మిత్రులారా. అది మీ విజయం అనేది మీ రక్తంలో ప్రవహించాలి. మిత్రమా, గుర్తుపెట్టుకో, ఈరోజు నువ్వు పడుతున్న కష్టం రేపు నీ పిల్లలకు గర్వకారణం అవ్వాలి అంటే ఈరోజు నువ్వు కష్టపడి సక్సెస్ అయ్యి తీరాలి. నీ బ్యాంకు బ్యాలెన్స్ చూసి నీ ఊరు ఆశ్చర్యపోవాలి. నీ స్టేటస్ చూసి నిన్ను వద్దన్న వాళ్ళు కుళ్ళుకోవాలి. నీ దగ్గరికి రాని వాళ్ళు, నీకు విలువ ఇవ్వని వాళ్ళు నిన్ను చూసి కుళ్ళుకోవాలి. అలా నీ విజయం ఉండాలి. ఈ క్షణం నుండి నేను వెనక్కి తగ్గను అని నీ నిర్ణయం తీసుకో. నా లక్ష్యం చేరే వరకు నేను విశ్రమించను అని ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈ క్షణం నుండి నేను వెనక్కి తగ్గను, నా లక్ష్యం చేరే వరకు నేను విశ్రమించను అని ఒక మంచి నిర్ణయం తీసుకో. నేను ఒక నెట్వర్క్ మార్కెటింగ్ విజేతను నీకు నువ్వే పాజిటివ్గా మాటలు చెప్పుకో మిత్రమా. గుర్తుపెట్టుకోండి, మీరు గెలిచే శక్తి మీలో ఉంది. మీ నిజ జీవితంలో ఎదురైన మీ చిన్న వైఫల్యం గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా మీరు మీ ఎదిగినప్పుడు మీ యొక్క స్టోరీలా ఉపయోగపడతాయి. ఆ సక్సెస్ స్టోరీ మీకు 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీరు 10 మందికి ఇన్స్పిరేషన్గా ఎదగాలి అంటే ఈరోజు మీరు కడుతున్న కష్టం అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో మీ సక్సెస్కి నిదర్శనం తెలుసుకోండి మిత్రమా. అందుకోసం నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక లీడర్గా ఎదగండి. మంచి కంపెనీని ఎంచుకోండి. అలాగే నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ తెలుసుకొని మళ్ళీ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో విజయం సాధించాలని ఈ 11వ సిరీస్ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క టీంకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.